అందరికీ నమస్కారం. సాధారణంగా మనకి నూతన సంవత్సరం అంటే జనవరి 1 అని గుర్తొస్తూ ఉంటుంది. అసలు నూతన సంవత్సరం ఏంటి అంటే ఉగాది. సో ఈ ఉగాది నుంచి రాశి ఫలాలలో మార్పులు చేర్పులు ఏ విధంగా ఉన్నాయి అన్నది నానాజీ పట్నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, ఈ కొత్త సంవత్సరం ఉగాది నుంచి మీన రాశి వారి యొక్క జాతకంలో ఆదాయం, వ్యయం లేదా పూజలు కానీ అవమానం కానీ ఏ విధంగా ఉండబోతుంది గురుజీ తర్వాత? రాజ్యపూజ్యము, అవమానము, ఆదాయము, వ్యయము మీనరాశి వారికి కనుక చూసుకుంటే క్రోధీనామ సంవత్సరంలో 11-5 అమ్మ, అంటే ఆదాయం 11, వ్యయం 5. సో పర్వాలేదు, బ్యాలెన్స్ బాగుంది. అలాగే 2-4 కాకపోతే, అంటే 2 అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 2 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 4 ఉన్నారు. కాబట్టి ఇది మాత్రం మార్చుకోవాలి. ఎలాగా అంటే మీనం వారికి వీళ్ళ యొక్క రాజ్యపూజ్యం పెంచుకోవాలి అంటే గురుగ్రహానికి ఆరాధన చేయాలి. అంటే గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడం, నెయ్యితో కానీ నూనెతో కానీ, ముఖ్యంగా నెయ్యితో చేస్తే మంచిది. ఆవు నెయ్యితో చేస్తే గురుగ్రహం దగ్గర దీపారాధన చేస్తే వీళ్ళ యొక్క పెరుగుతుంది. అలాగే అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గించుకోవాలి అంటే వీరు ముఖ్యంగా బొబ్బర్లు అంటారు. బొబ్బర్లు కనుక దానంగా ఇస్తూ ఉంటే దాన్ని అలసందలు కూడా అంటూ ఉంటారు. ఇస్తే కనుక దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. అలాగే అమ్మవారి నామాల్లో శ్రీమాత్రే నమః లేదా కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః అని నామం చేసుకునే కూడా తగ్గిపోతుంది అవమానించే వాళ్ళ సంఖ్య. ఇక వీళ్ళకి జనరల్గా చూసుకుంటే ఈ సంవత్సరం మే లోపల ఉద్యోగ అవకాశాలు చక్కగా పెరుగుతాయి, వస్తాయి. మే తర్వాత మరి ఏమిటంటే గురువు మారుతున్నాడు కదా, మే 1వ తేదీ నుంచి గురువు మారుతాడు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వారికి చాలా బాగుంటుంది. చాలా మందికి చూడండి ఆగిపోతుందమ్మా చదువు, అయ్యో నేను హైయర్ ఎడ్యుకేషన్ చేయలేకపోయాను అని బాధపడుతూ ఉంటారు చాలా మంది. అటువంటి వారికి ఇది చాలా బాగుంటుంది చెప్పాలంటే. అండ్ అలాగే మరొకటి ఏంటంటే కొంచెం ఈ ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే బుధరాశిలో కేతు ఉన్నాడు. అండ్ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మే లోపల చాలా బాగుంది. సంతానం విషయంలో కూడా రాజకీయ విషయాల్లో ముఖ్యంగా వీళ్ళ సంతానాన్ని రాజకీయాల్లోకి మార్చుదాం అనుకునేటువంటి వారికి, కొత్తగా ఏదైనా సంతానం పొందుదాం అనుకునేటువంటి వారికి చాలా బాగుంది చెప్పాలంటే. సంతానం విషయంలో వాళ్ళ అభివృద్ధిని చూసి వీళ్ళు సంతోషపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ లోన్స్ కూడా లభిస్తాయి చెప్పాలంటే. కాకపోతే వీళ్ళకి వివాహ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత అనేటువంటిది మాత్రం మే తర్వాత నుంచి బాగుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి రాశిలో రాహు, సహజంగా ఏంటంటే రాశిలో రాహు జరిగేటప్పుడు ఏమవుతుంటుందంటే ఇమాజినేషన్స్ పెరిగిపోతాయి. అంటే చిన్న విషయం జరగని విషయాన్ని జరుగుతుందేమో, ఇలా జరిగితే ఏం చేయాలి, ఇలా జరిగితే ఏదైనా అవుతుందేమో అనేటువంటి ఒక భయం ఆలోచనలతోనే వెంటాడుతూ ఉంటుంది చెప్పాలంటే. అది మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ సప్తమంలో కేతు ఉన్నందుకు గణపతి ఆరాధన చేసుకోవడము, వీళ్ళకి వివాహ సంబంధించిన విషయంలో ఒక రూట్ అనేది దొరుకుతుంది. అంటే ఉలవల దానంగా ఇవ్వడం, గణపతి ఆరాధన. ఎవరైనా మీన రాశి వాళ్ళు కనుక అంటే సప్తమంలో కేతు ఉన్నందుకు సర్వసాధారణంగా ఏమవుతుందంటే వివాహ ప్రయత్నాలు ఏదో ఆటంకం కలుగుతూ ఉంటాయి. లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, బిజినెస్ పార్ట్నర్స్తో కొంత ఆటంకాలు, పార్ట్నర్స్ జాయిన్ అవుతానని మళ్ళీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇవ్వడం, వీళ్ళు మొత్తం డబ్బులు పెట్టుకొని వచ్చి ఇంకో వాళ్ళు డబ్బులు తెస్తారనేసి వాళ్ళు రారు, ఇది సగంలో ఆగిపోతుంటాయి. కాబట్టి మొత్తం మనీ పార్ట్నర్స్తో మాట్లాడుకునేప్పుడు ఒక క్లారిటీ, ఒక అగ్రిమెంట్ క్లియర్గా చేసుకుంటే వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది రాదు. ఉద్యోగ అవకాశాలు అయితే ఎలాగ ఉన్నాయని చెప్పాను. కాకపోతే మీనం వారికి ఏంటంటే 12వ స్థానంలో శని సంచారము, దానికి ఈ మధ్యకాలంలో మనకి ఫిబ్రవరి మార్చి నుంచి రవి రావడము, కుజుడు రావడం ఇప్పుడు ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వివాహ నిర్ణయాలు, వివాహ జీవితము, ఇన్వెస్ట్మెంట్స్ ఇవి మెయిన్గా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సంవత్సరం మొత్తం కూడా. మిగతా అన్ని కూడా బాగానే ఉంటాయి. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవడం కన్నా కొంచెం అంచనా వేసుకొని చేసుకుంటే, అంటే ఏం లేదమ్మా, 12వ స్థానం కనుక అలా ఉంటే 12 అంటే ఇన్వెస్ట్మెంట్స్, 12 అంటే ఖర్చులు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం కనుక చదువుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుజీ, క్రోధినామ సంవత్సరం అని అంటూ ఉంటారు కదా, అంటే రాశి ఫలాల్లో కాకుండా ఆధ్యాత్మికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, క్రీడలలో కావచ్చు, బయట ఏ విధంగా ఉంటుంది గురుజీ అసలు? ఒకటేనమ్మా, ఈ క్రోధినామ సంవత్సరానికి ఎవరు రాజు అంటే కుజుడు రాజు అయ్యాడు ఈసారి. ఈ సంవత్సరం రాకముందే మనం ఆల్రెడీ జనవరిలోనే ప్రిడిక్షన్ చేసాం. ఏంటి అంటే జనవరి, ఫిబ్రవరి ఆ మాసం నుంచి కొన్ని
పేలుళ్ళు కావచ్చు, లేకపోతే అగ్నికి సంబంధించినవి కావచ్చు. ఎందుకంటే కుజుడు శని రవి కలుస్తున్నారు. రవితో శని కలిసిన, కుజుడు కలుస్తున్నా మీకు ఎందుకు ఈ మార్చి మాసం నుంచి, ఫిబ్రవరి మార్చి మాసం నుంచి పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఈ కుజశని కలయిక ఎలాంటిదంటే అమ్మా, హీరోసీమా నాగసాకి జపాన్ మీద వేసిన బాంబు అప్పుడు కూడా ఏంటంటే ఈ కుజర్ శనులు కనెక్టివిటీస్ ఉంటాయి. ఆ టైంలో కూడా మీరు ఏదైనా యుద్ధ సమయాల్లో కానీ మనకి చూడండి ఏదైనా ప్రమాదాలు రావడం, అంటే బాంబు పేర్లు కావచ్చు, లేకపోతే ఈ రాజకీయంగా అనేకమైనటువంటి గొడవలు కావచ్చు, సడన్గా అసలు ఊహించనంత మార్పులు తీసుకురావడం కావచ్చు, అల్లర్లు కావచ్చు పెరుగుతుంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటంటే రాజులకి యుద్ధం చేయాలనే ఆకాంక్ష పెరగడం ఇలాంటిది ఇస్తుంది క్రోధినామ సంవత్సరం. ఎందుకు రాజు ఏమో కుజుడయ్యాడు. అయితే మరి ఇది రాకముందే ఎందుకు వస్తుంది ఇదంతా అంటే, మనం జనవరిలో ఎందుకు చెప్పాము అంటే ఆ గ్రహాల యొక్క కలయికలు అలా ఉన్నాయి. జనవరి ఫలితాల్లో కూడా చెప్పాము మనం యాక్చువల్గా, దాని ఇది ఉంటుంది అందుకని. అయితే ఇక్కడ దీనికి మరి అందరూ ఇప్పుడు చూడండి, బయట యుద్ధ సంబంధించిన వాతావరణం ఇవన్నీ ఒక పక్కకు పెడతాయి. ఇందులో సామాన్య ప్రజలు ఇరుక్కోకుండా ఉండాలి అంటే కనుక శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవాలి. వీలైతే గోవులకి క్యారెట్లు బెల్లము తినిపించాలి. ఇలా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అది అంటే ఇప్పుడు మనకి తర్వాత స్పోర్ట్స్ కి సంబంధించి ఉన్నాయి. అవునమ్మా. సో అందులో మనకి ఎటువంటి లాభాలు వస్తాయి? స్పోర్ట్స్ రంగాలకు సంబంధించిన విషయంలో అంటే అమ్మా, అది అప్పటికప్పుడు స్పోర్ట్స్ సంబంధించినటువంటిది ఎవరికి వారి జనరల్ జాతకాలు తీసుకొని చెప్పుకోవాలి. అప్పుడున్న ఏ స్పోర్ట్స్ టైంలో అసలు గ్రహస్థితి ఎట్లా ఉంది దాని పరంగా. అయితే స్పోర్ట్స్ రంగాలకు సంబంధించింది మాత్రం కొంచెం, అంటే మొదటి క్రోధినామ సంవత్సరంలో కుజుడే రాజయ్యాడు కాబట్టి స్పోర్ట్స్ రంగాల్లో కుజుడు స్పోర్ట్స్ కారకుడు. ఆ రంగాలు బాగుంటాయని చెప్పుకోవాలి. స్పోర్ట్స్ రంగాలు కానీ, టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చెప్పాలంటే. మిషనరీస్, పెద్ద పెద్ద మిషనరీస్, ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడము, వీటికి క్రోధినామ సంవత్సరం చాలా బాగుంటుంది చెప్పాలంటే. సో ఈ సంవత్సరం మాత్రం మనం ఆధ్యాత్మికంగా కావచ్చు, సాంస్కృతికంగా ఏం చేసుకున్నా ఆధ్యాత్మికంగా అంటే ఒకటమ్మా, ఆధ్యాత్మికంగా మీరు తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఈ క్రోధినామ సంవత్సరం అని కాదు, మీనరాశిలో రాహు ఉన్నందుకు కొంత మత కల్లోలాలు, కొంచెం ఈ ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లో పోటీ పడుతూ కొన్ని విషయాలు జరగడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అంటే ఎక్స్పాన్షన్ ఉంటుంది, వాటి మీద బురద జల్లడం ఎక్కువగా ఉంటుంది, రెండు ఉంటాయి. సో వాటిలో కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే గురు రాహుల కలయిక అనేటువంటిది గురుచండాల యోగం అంటారు. దానివల్ల గురుజీ, రాశి ఫలాలు కాకుండా పర్సనల్ గా అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది? పర్సనల్గా అంటే అమ్మా, ఇందాక నేను మీకు ఒక్కొక్క రాశి గురించి చెప్పాను కదా, అలా కాకుండా పర్సనల్ చార్ట్ అని ఉంటుంది. అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని, తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రదేశాన్ని తీసుకొని మీరు ఏ లగ్నంలో జన్మించారు, మీరు పుట్టిన లగ్నాన్ని బట్టి మీ యొక్క ఎదుగుదల ఎలా ఉంది అంటే ఇది పర్సనల్ కంప్లీట్గా. ఇప్పుడు మేషరాశి వారందరికీ జనరల్గా జరిగే కొన్ని ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్ మీకు యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి ఉన్నట్టుగా వేరే వాళ్ళు ఎవరు కూడా అలా ఉండరు చూడడానికి. అలా తెలివితేటలు ఉండవు, ఎలా వేరు వేరు ఉంటాయి. వాళ్ళకున్న తెలివితేటలు వేరే వాళ్ళందరికీ, వాళ్ళకున్న స్కిల్స్ వేరే వాళ్ళందరికీ ఉండాలని రూల్ లేదు. వేరే వాళ్ళకి వేరే స్కిల్ ఎక్కువగా ఉండొచ్చు, వీరికి వేరుగా ఉండొచ్చు కదా. అలా ఏంటంటే ఈ పర్సనల్ చార్ట్లో రీడింగ్ ఈజ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీ స్పెసిఫిక్గా మేషరాశి వాళ్ళందరూ, మీది మేషరాశి, వేరే వాళ్ళది మేషరాశి, కానీ అందరికీ ఒకే రకమైనటువంటి ఆదాయం ఉండదు కదా. అంటే మీ పర్సనల్ చార్ట్లో ఆదాయాన్ని ఇచ్చే కారకుడు, అంటే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎలా ఉన్నాడు, మీ పర్సనల్ చార్ట్లో సిబ్లింగ్స్తో ఎలా ఉంది, మీ పర్సనల్ చార్ట్లో ఏ డైరెక్షన్స్లో నివసిస్తే బాగుంటుంది గృహము, మీ పర్సనల్ చార్ట్ రీత్యా ఎందులో డబ్బులు వస్తాయి, ఎప్పుడు డబ్బులు వస్తాయి, అదేవిధంగా వివాహ సమయం ఎప్పుడుంది, ఎటువంటి వారు మీకు జీవిత భాగస్వామిగా వస్తారు, సంతానం అభివృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి, మీరు జాబ్ చేస్తే బాగుంటుందా, లేకపోతే బిజినెస్ చేస్తే, వ్యాపారం చేస్తే బాగుంటుందా, లేకపోతే ఇక్కడ ఉద్యోగం చేస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, లేకపోతే అప్ అండ్ డౌన్స్ వస్తాయి చాలా మందికి, సడన్ రైజ్ వస్తుంది, సడన్ డౌన్ వస్తుంది. అలాంటి ముందుగా తెలిసే అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 6 నెలలు బాగా డౌన్ ఉందని అర్థమైంది, ఒక 2 నెలల ముందే తెలుస్తుంది, మనం ఏం చేస్తాం, మనీ సేవ్ చేసుకుంటాం, మార్పులు ఏమైనా ఉంటే కొంచెం ఈ డబ్బులు అక్కడ వాడుకుంటాం కదా. అది తెలియలేదని అనుకోండమ్మా, ఒక 3 నెలలు 3 నెలలు బాగా డౌన్ ఉందని తెలియలేదు అనుకోండి, ఈ డబ్బులను ఖర్చు పెట్టుకుని అయ్యో తెలుసుంటే నేను డబ్బులు దాచిపెట్టుకునేవాళ్ళం కదా, సేవ్ చేసుకునే వాళ్ళం కదా అనిపిస్తుంది. అందుకని ఈ అప్ అండ్ డౌన్స్ చూస్తాం అనమాట.
ఈ రకంగా ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఏ దశ నడుస్తుంది, ఉమ్. ఆ దశ మీకు యోగిస్తుందా లేదా, యోగించాలంటే ఏం చేసుకోవాలి, ఏ రత్నం పెట్టుకోవాలి, ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తే మీరు రుణరోగ శత్రువు నుంచి బయటపడతారు, అన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఉమ్. ఇదంతా ఏంటంటే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ, అవమానం ఇవైతే చెప్పుకున్నాము, సాధారణంగా ఇది చెప్పుకునేవి జనరల్గా ఇవన్నీ. జరిగేవి. ఉమ్. ఇంకోటి ఏంటి, ఈ సంవత్సరానికి ఫలానా రాజు కాబట్టి ఇది లోకపరంగా జరిగేటువంటివి. అవును. మీ పర్సనల్ చార్ట్ అంటే మొత్తం 3 రకాలుగా ఉంటుంది. రాశి ఫలాలు బయట జనరల్గా జరిగేది మీ పర్సనల్ చార్ట్. అవును. అది అయితే మీకు ఇప్పుడు సందేహం వచ్చేవండి, మరి నా పర్సనల్ అయితే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళాలనుకోండి, ఉమ్. పీక్ టైం ట్రాఫిక్ టైంలో అయితే గంట పట్టొచ్చు, నార్మల్గా అయితే 20 మినిట్స్లో పట్టొచ్చు. బయటన పరిస్థితులు బట్టే కదా మీ జర్నీ ఉంది. అవును. అట్లా ఏంటంటే మీ జర్నీ ఎంతసేపట్లో వెళ్తారనేటువంటిది మీరు ఎంత ప్రయత్నం చేసినా బయట ఉండే వాతావరణము, బయట ఉండే ట్రాఫిక్ అనుకూలించాలి. అవును. ఆ ట్రాఫిక్ ఎలా అనుకూలిస్తుంది, ఏ టైంలో అయితే అనుకూలిస్తుందని మనకి ఎట్లా తెలుస్తుందో గోచార ఫలితాలు కూడా అలాగే. సో బయట జరిగే సిచ్యువేషన్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చా గురుజీ మన పనుల రెమెడీస్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఏ సమయంలో చేస్తే మంచిదని. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, ఉమ్. ఇప్పుడు ట్రాఫిక్ తక్కువగా ఉంది, కానీ అదే 9-10 o'clock అప్పుడు అంటే ఎక్కువగా ఉంటుంది, అవును. పీక్ టైం కాబట్టి. ఉమ్. మధ్యాహ్నం టైం తక్కువగా ఉంటుంది కదా. అవును. దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఎంతసేపట్లో వస్తారు మీరు అని ఇంట్లో వాళ్ళు అడిగారు అనుకున్నా, హాఫ్ అన్ అవర్లో వస్తా అంటారు. అవును. అదే మీరు ఈవినింగ్ 5 o'clock 6 o'clock అయితే ఎక్కడ హాఫ్ అన్ అవర్ 1 hour, ట్రాఫిక్ 2 జామ్ hours ఉంటుంది, 1 పడుతుంది. hour పడుతుంది అంటారు. అవును. సమయాన్ని బట్టి మార్పులు అనేవి బయట ఉండే చేసుకుంటారు. ట్రాఫిక్ని బట్టి మీకు ఎలా అయితే మీ యొక్క సమయం ఎలా పడుతుందో, ఉమ్. గోచారంలో ఉండే గ్రహాలను బట్టి ఇక్కడ కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అది అంటే బయట ఏం జరుగుతుంది, మనలో ఏం జరుగుతుంది, అసలు రాశి ఫలాలు ఏ విధంగా జరుగుతుందని చెప్పి చాలా కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఉంటారు. యా. వాళ్ళకైతే చాలా క్లారిటీగా చెప్పారు. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురించి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.